మన ముకుంద జ్యువెలరీ వారి వెడ్డింగ్ మేళా వచ్చేసింది. ఇప్పుడు ఫ్లాట్ 7.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. గోల్డ్ కానీ డైమండ్స్ కానీ కొన్న ప్రతి ఒక్క బిల్ కి 5 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. నల్గొండలో 4 హత్యల మిస్టరీ వీడింది. హసీనా పెద్ద కూతురు అల్లుడే హత్యలు చేయించినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఆస్తి దక్కడం లేదనే కారణంతోనే అత్యంత కిరాతకంగా మొత్తం ఫ్యామిలీని లేపేసింది హసీనా పెద్ద కూతురు. గతంలో హసీనా ఇంట్లో దొంగతనం చేసింది కూడా కూతురు అల్లుడే అని గుర్తించారు. కూతురు అల్లుడు కలిసి సుపారీ ఇచ్చి నలుగురిని హత్య చేయించారు. హసీనాకు గతంలోనే 3 పెళ్లిళ్లు జరిగాయి. ఆ తర్వాత షేక్ సుల్తాన్ను వివాహమాడింది. షేక్ సుల్తాన్కు మొదటి భార్యతో కలిగిన 2 పిల్లలున్నారు. అయితే హసీనా ఆస్తి మొత్తం షేక్ సుల్తాన్ పిల్లలకే వెళ్తుందని అక్కసు పెంచుకుంది హసీనా మొదటి కూతురు. పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తే ఆస్తి అంతా తనదేనని భావించింది. ఏకంగా సుపారీ గ్యాంగ్ను మాట్లాడి మరి మొత్తం నలుగురిని కిరాతకంగా చంపించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో హసీనా పెద్ద కూతురు అల్లుడిదే కీ రోల్. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఇది ఒక తరహాలో నడిచింది. సూసైడా మర్డరా అన్న వివాదం నడిస్తే ఆఖరికి హసీనా పెద్ద కూతురే ప్రీ ప్లాన్డ్ గా ఇవన్నీ చేపించిందని తెలిసింది రమేష్. కానీ మనం చూసుకుంటూ పోతే రోజుకొకటి వస్తూనే ఉన్నాయి ఇట్లాంటి. అంటే రోజు రోజుకి సమాజం ఆస్తి కోసమో దేనికోసం ఇంత కిరాతకంగా మారిపోతూ ఉన్నారు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? రైట్ అఖిల, బులెటిన్ లో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే 4 రోజుల నుంచి కూడా 4 డెత్ల మిస్టరీ. దీనికోసం ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎవరు హత్య చేశారు, దోపిడీ దొంగలపై ఉంటుందా, కుటుంబ సభ్యుల ఉంటుందా, వివిధ కోణాలలో కూడా పోలీసులు నిర్విరామంగా కృషి చేసినప్పటికీ 3 రోజుల నుంచి కూడా ఒక్క క్లూ కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టకేలకు కూడా నిర్ధారణ అయింది. ఈ హత్య ఎవరు చేశారో నిర్ధారణ అయింది. నలుగురిని దారుణంగా హత్య చేసినటువంటి హంతకులు ఎవరో కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పోలీసుల అదుపులో ప్రస్తుతం ఆ నిందితులు ఉన్నారు. హసీనా సొంత కూతురే కూతురు అల్లుడు కలిసే ఈ హత్యలు చేయించినట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. సుపారీ గ్యాంగ్ హైదరాబాద్ లోని రౌడీ షీటర్లని ఆ సుపారీ ఇచ్చి కూడా వీరిని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలం నుంచి కూడా హసీనా ఆ సొంత కూతురికి వీరికి ఆ గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చనిపోయినటువంటి పిల్లలు హసీనా సొంత కూతురు కొడుకు కాదు. ఏదైతే హసీనాకు 3 పెళ్లిళ్ళు జరగడం జరిగింది. మొదటి భర్త కూతురు అవుతే ఉన్నారో హసీనాకు సొంత కూతురి ఆమె చేయించినటువంటి పన్నాగమని చాలా క్లియర్ గా తెలిసింది. పోలీసులు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు మొదటి నుంచి కూడా మనం అనుమానం వ్యక్తం చేస్తున్నాం. పోలీసులు అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా హసీనా కూతురు పని అయి ఉంటుందని చెప్పారు. కానీ 2 రోజుల నుంచి కూతురు అల్లుడిని విచారించినా కానీ వారిపై అనుమానం లేదు. వివిధ కోణాల్లో విచారించిన తర్వాత ఆ రోజు అల్లుడు ఇదే ఇంట్లోకి వచ్చి హత్య జరిగినటువంటి ఆ సంఘటన స్థలంలో అల్లుడు కూడా ఉన్నట్లు కూడా జరిగింది. అల్లుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ హత్య చేయడానికి ప్రధానమైనటువంటి కారణం హసీనా వద్ద ఉన్నటువంటి బంగారము, నగదు, అదేవిధంగా ఈ ఇల్లుతో పాటు ఇంకో ప్లాట్ కూడా ఉంది. మొత్తం ఒక 50 లక్షల విలువ గల ఆస్తి హసీనా పేరుపై ఉంది. హసీనా ఇప్పుడు సొంత కూతురికి ఆస్తి ఇవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వారినే చూసుకుంటుంది, కానీ తమని చూసుకోవడం లేదన్నటువంటి కక్ష కట్టి అల్లుడు అదేవిధంగా కూతురు ఇద్దరు కూడా కక్ష కట్టి గత 2 నెలల క్రితమే కూడా ఇంట్లో ఆ బంగారు ఆభరణాలు, నగదు దొరుకుతాయనుకునే ఇంట్లో ఎవరు లేనప్పుడు అప్పుడు దొంగతనం చేసింది కూడా ఈ కూతురు అల్లుడే. ఇప్పుడు హత్య చేయించింది కూడా ఈ కూతురు అల్లుడే. పాయింట్ చాలా క్లియర్ గా అర్థమైంది. మొత్తం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 4 రోజుల నుంచి ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. దోపిడీ దొంగల పని అనుకున్నారు. అదేవిధంగా కొడుకు ఎవరైతున్నారో ఆ లవ్ ఎఫైర్ అనుకున్నారో, హసీనాకు ఇంకా వేరే ఇతర కారణాలు అనుకున్నారో అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఒక్క క్లూ కూడా లభించలేదు. ఒక సీసీ క్యామ్ విజువల్స్ కూడా లేనటువంటి పరిస్థితి. నలుగురిని హత్య చేసి కూడా ఈ విధంగా గేటుకు తాళం వేసి ఎవరై ఉంటారు, ఇది ఒక దొంగల పని ఉండదు, ఖచ్చితంగా కుటుంబ సభ్యుల పనే ఉంటుందని మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అదే అనుమానం నిజమైంది. ఆస్తి కోసం, ఆమె దగ్గర ఉన్నటువంటి నగల కోసం, అదే విధంగా ఉన్నటువంటి ప్లాట్ కోసం తమను కాదని, సొంత కూతుర్ని కాదని కూడా ఇవాళ తమని చూడడం లేదని ఒక కక్ష పెంచుకొని కూడా, కూతురు అల్లుడు కక్ష పెంచుకొని ఎట్టకేలకు నలుగురిని హతమార్చాలని కూడా పథక వేయడం జరిగింది. ఈ నలుగురిపై కూడా వచ్చినటువంటి రౌడీ షీటర్లు 40 కత్తిపోట్లు అంటే ఎంత దారుణంగా హతమార్చారో చూడొచ్చు. ఎందుకు ఒక సొంత కూతురు ఈ విధంగా తల్లిని, అదే విధంగా ఆ పిల్లల్ని చంపాల్సినటువంటి పని ఏముందంటే ఆస్తి కోసం ఇంతకైనా తెగిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. హైదరాబాద్ పాత బస్తీకి చెందినటువంటి మాజీ రౌడీ షీటర్లని సుపారిగా ఎంచుకొని వారిని రెక్కి నిర్వహించి అల్లుడే మొదటగా ఇంట్లోకి రావడం జరిగింది. ఆ రోజు అల్లుడు ఇక్కడే ఉన్నారు. ఆ ఫోన్ సిగ్నల్స్ అన్ని కూడా ఆ పోలీసులు కనుక్కోవడం జరిగింది. అల్లుడు ఇక్కడే ఉండి, ఇంట్లోనే ఉండి ఎవరైతే ఆ రౌడీ షీటర్లు ఉండో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా మొత్తం ఏదైతే తెల్లవారుజామున 4-5 గంటల సమయంలో కూడా అత్యంత దారుణంగా నలుగురు ఇంట్లోకి ప్రవేశించి దుండగులంతా మొత్తం 40 కత్తిపోట్లు, ఎవరైతే ముజాముల్లా ఉన్నారో ముజాముల్లాపై 16 కత్తిపోట్లు వేసి ఏకంగా అతని గొంతునే కోసి చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అదుపులో కూడా నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 రోజుల నుంచి మిస్టరీ ఏమై ఉంటుందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. డీజీపీ కూడా దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ పోలీసులపై కూడా ఒక ప్రెషర్ పెరుగుతూ వచ్చింది. కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదటగా పోలీసులు ఆ కూతురు అల్లుని తీసుకొచ్చినా కానీ మొదటి విచారణలో తేలలేదు. ఆ తర్వాత కూడా అనుమానం వచ్చి వివిధ కోణాల్లో విచారించిన తర్వాత కూతురు హసీనా సొంత కూతురే ఈ హత్య చేసిందని కూడా చాలా కీలకంగా నిర్ధారణ అయింది. రేపు మీడియా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనపడుతుంది. అయితే రమేష్, మనం ఈ మధ్య కాలంలో ఈ మర్డర్స్, ముఖ్యంగా ఆస్తి విషయంలో అయ్యే మర్డర్స్ మనం చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రులే కొడుకులను కానివ్వండి, కొడుకులు పిల్లలు తల్లిదండ్రులను చంపేయడం, ఇట్లాంటి ఒక కిరాతకమైన విషయాలు సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. అసలు వీటన్నిటికీ అంటే మనిషికి ఉన్న విలువ, మనిషి కంటే ఎక్కువ విలువ ఆస్తికి, డబ్బుకే ఉందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ చేస్తుంది. దీని మీద ఏం చెప్పొచ్చు? ఎగ్జాక్ట్. ఎందుకంటే ఉన్నటువంటి ఆమె పెద్ద ఆస్తి కూడా లేదు. ఆమె ఒక ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వం అంతా కూడా పెంచుకొని ఆమెకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె 3 పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా పరిస్థితుల నేపథ్యం, మొదటగా భర్త లేదు, ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి కొన్ని రోజుల పాటే ఉంది. ఆ భర్తతో విభేదాలు వచ్చిన తర్వాత సుల్తాన్ ని చేసుకుంది. సుల్తాన్ కూడా ఇదొక రెండో పెళ్లి. మొదటి భార్య చనిపోవడంతో కూడా ఆ హసీనాని చేసుకోవడం జరిగింది. మొదటి భార్యకు 2 పిల్లలు, ముజాముల్లా, అప్సరా 2 పిల్లలు కూడా ఉన్నారు. హసీనా ఈ పిల్లల్నే, ఆ సుల్తాన్ పిల్లల్నే తన సొంత పిల్లలుగా చూసుకుంటుంది. ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్ కాబట్టి ఆ ప్రతిరోజు కూడా ఆ పాపని, అప్సరాని కూడా తన స్కూటీపై తీసుకొని వెళ్తుంది. ఆ సొంత కూతురులా పెంచుకుంటుంది. నిజంగా అప్సరా అందులో ఏం తప్పు లేదు. ఎందుకంటే భర్తను చేసుకుంది కాబట్టి, భర్త మొదటి భార్య పిల్లలు చనిపోయారు కాబట్టి ఆ పిల్లల్ని తన సొంత కూతురులా పెంచుకుంటుంది. కానీ ఇదే కక్ష కూతురు అల్లుల్లో వచ్చింది. తాను సొంత కూతురు అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి ఆస్తి ఇవ్వలేదు, మా అమ్మ ఎలాంటి ఆస్తి ఇవ్వలేదు, పెళ్లి చేసినా కానీ ఎలాంటి లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు మాత్రం అన్ని విధాల అండదండలుగా ఉంటుంది. ఆమె చూసుకుంటుంది. ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇల్లు కూడా హసీనా సొంతంగా కొనుక్కున్నటువంటి ఇల్లు. ఈ హసీనా సొంతంగా కొనుక్కున్నటువంటి ఇల్లు. హసీనా వద్ద ఉన్నటువంటి బంగారు నగలు కూడా ఒక 10-15 తులాలు బంగారం ఉంది. అదేవిధంగా లిక్విడ్ క్యాష్ కూడా 20-30 లక్షల రూపాయలు హసీనా వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆ బంగారాన్ని ఇవ్వమని, ఆ ప్లాట్ రాసి ఇవ్వమని ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. చివరికి ఇవ్వకపోగా అదంతా కూడా ముదిరి కక్ష పెంచుకొని, కూతురికి ఒక కక్ష ఉంటే అల్లుడికి ఇంకా ఎక్కువగా కక్ష ఉంటుంది. సొంత కూతురికి కాస్త సాఫ్ట్ కార్నర్ తల్లిపై ఉన్నప్పటికీ కూడా అల్లుడికి మాత్రం కూడా ఇదంతా కూడా ఎందుకంటే అత్తకు ఈ విధంగా ఆస్తి ఉన్నా కానీ సొంత కూతురికి దక్కకుండా ఈ విధంగా వారికి ఇస్తున్నారన్నటువంటి కూతురు అల్లుడు వేసినటువంటి ఒక పథకం ప్రకారం ఒక నలుగురిని హత్య చేయడం, ఒక ఆస్తి కోసం, ఉన్నటువంటి ఆస్తి కోసం నలుగురిని, ఏదైనా హసీనా, సుల్తాన్, ముజాముల్లా, అప్సరా నలుగురిని కూడా అత్యంత 40 కత్తిపోట్లతో ఒక కాలనీలో మొత్తం కూడా నిబ్బరపోతున్న కాలంలో మొదటగా దోపిడి దొంగలు అనుకున్నారు. వివిధ కోణాల్లో విచారించిన కానీ హసీనా కూతురే హత్య చేసినట్టు మాత్రం చాలా నిర్ధారణకు రావడం జరిగింది. రైట్, థాంక్యూ రమేష్.